రైట్. దయచేసి నినాదాలు ఇవ్వద్దు ప్లీజ్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు, శ్రీ సుజనా చౌదరి గారు, అలాగే మన యొక్క రాష్ట్ర మానవ వనరుల శాఖ మాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, స్థానిక దేవాదాయ శాఖ మాత్యులు మీ జనప్రతినిధి శ్రీ మాణిక్యాలరావు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ గోకరాజు రంగరాజు గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, దేవినేని ఉమామేశ్వరరావు గారు, పీతల సుజాత గారు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, వేదిక ఉన్నట్టెక్క కేంద్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ చినరాజప్ప గారు, కేంద్ర రాష్ట్ర నాయకులు, ఇవాళ ఈ ప్రాతకాల సమయంలో ఈ యొక్క ప్రకృతి అందాలకు నెరవైనట్టు యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంగణంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైనట్టు యొక్క ఈ జిల్లా యువ ప్రజానీకానికి, రైతులకు, సోదరులకు, సోదరీమణులందరికీ నా నమస్కారాలు. కొంతమంది చెప్తూ ఉన్నారు, మొన్న ఎవరో ఆయన చెప్పాడు, అవి చదివిన తర్వాత నాకు అప్పుడప్పుడు మనసులో ఒక్కోసారి బాధేస్తుంది, వెంకయ్యనాయుడిని అడ్డుకుంటాం రాకుండా అని. నాకు అభ్యంతరం లేదు. నేను వస్తే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, నేను వస్తే వచ్చినప్పుడంతా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. నేను రాకపోతే ఏమి రాదో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించి ఏకపక్షంగా వ్యవహరించి అపరిపక్వతో ముందు చూపు లేకుండా ఒక ప్రాంత ప్రజలకు గొంతు కోయడానికి కారకులైన వ్యక్తులు జనానికి మొహం చూపించాలంటే వెంకయ్యనాయుడు పేరుండాలా, లేకపోతే మొహం చూసేవాడు కూడా ఎవడు కూడా ఇవాళ లేడని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. మీ అందరి యొక్క నోరులు పడిపోయినప్పుడు, వాళ్ళందరి యొక్క నోరులు పడిపోయినప్పుడు, పార్లమెంట్లో వీళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ ఏర్పడాలి, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా సౌకర్యాలు కలగాలని పట్టుబట్టి పోరాడింది ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అంతా, ఇంటింటికి పిల్లవాడికి అందరూ కూడా తెలుసు. వీళ్ళ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బాబు ఒకసారి గమనమ్మా ప్లీజ్. వీళ్ళ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. వీళ్ళ అనుమతి నాకు అవసరం లేదు. వీళ్ళు మాట్లాడే మాటలతో వీళ్ళు గడ్డి బొమ్మలు తగలబెడితే, లేకపోతే వీళ్ళు నిరసనలు తెలియజేస్తే దాన్ని లెక్క చేసే వ్యక్తిని కాదు నేను. ఎందుకంటే నేను ఈ రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నిక కాలా, భవిష్యత్తులో కూడా నిలబడను. కానీ అన్యాయం జరుగుతోంది తెలుగు ప్రజలకు. ఒక పక్క ఒక వాడికి న్యాయం జరుగుతూ ఉంటే ఇంకో పక్క ఇంకోటికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆ రోజు పార్లమెంటు తలుపులు మూసి దూరదర్శన్ యొక్క ప్రసారాన్ని ఆపివేసి అందరినీ కూడా నోరు మోయించి లోక్సభలో పాస్ చేస్తే దాన్ని అడ్డుకొని నిలబడింది రాజ్యసభలో. ఎందుకంటే ఈ ప్రజానికానికి కూడా మేలు జరగాలని, ఓట్ల కోసం కాదు, సీట్ల కోసం కాదు, స్వార్థ ప్రయోజనం కోసం కాదు, ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా, రాజకీయాల్లో కొంత అనుభవం ఉన్న వ్యక్తిగా మన ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో పట్టుబట్టబట్టే కొన్నైనా ఆ రోజు చట్టంలో వచ్చాయి, కొన్ని నోటితో మాట ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, మేము నోటి మాట చెప్పాం వెళ్ళిపోయాం, అవన్నీ మీరు అమలు చేయండి అని. తప్పనిసరిగా అమలు చేస్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే, సంవత్సరం అయిపోయింది ఇంకా అన్ని అమలు కాలేదని. సంవత్సరం లోపల అన్ని అమలు అయ్యేటుంటే మరి 50 ఏళ్ళు మీరు చేసింది ఏందయ్యా? 10 ఏళ్ళు. దానికి ముందు రాష్ట్రాన్ని విభజించడానికి ముందు 10 ఏళ్ళు, 10 years you have been ruling. You had absolute majority. What is it you have done to the state of Andhra Pradesh, this region? Why you have not thought of all these things? You don't have an explanation to the people? జనాన్నంతా కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి, రాజకీయ వివాదాలు చేసి, బంధుల వల్ల అభివృద్ధి బంద్ అవుతుంది తప్పితే బంధుల వల్ల సమస్యల పరిష్కారం కావు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుచుకొని మనకు వచ్చే ఒక్కదాన్ని ప్రతి ఒక్కదాన్ని సాధించుకోవాల్సి ఉంది. సాధించుకుంటామనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి దార్శనికత ఉంది, దూరదృష్టి ఉంది, కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, కాంటాక్ట్ ఉంది, అలాంటి యొక్క క్రమశిక్షణ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ క్రమశిక్షణ, ఆ క్యాలిబర్ ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారికి వాళ్ళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ అంటే ఎక్కడికి వెళ్ళినా మోడీ 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 అని చెప్పని ప్రపంచం అంతా పరుగుతూ ఉంది. ఎందుకంటే అందువలన ఒక్కొక్కటే మీరు చూడండి, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్లోనే, తిరుపతిలో ఐఐటి ఫస్ట్ ఇయర్లోనే,
తిరుపతిలో ఐసర్ ఫస్ట్ ఇయర్ లోనే, చిత్తూరులో త్రిపుల్ ఐటీ ఫస్ట్ ఇయర్ లోనే, అనంతపూర్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ యొక్క అకాడమీ ఫస్ట్ ఇయర్ లోనే, నెల్లూరులో కామధేను ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్ లోనే, ఇదే కొద్ది రోజుల్లోనే మంగళగిరి దగ్గర గుంటూరులో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా శంకుస్థాపన జరగబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు ఏపీ ఎక్స్ప్రెస్ అంటే హైదరాబాద్కు ఉండింది. దాన్ని విజయవాడ వరకు ఆ రైల్వే అధికారి నిర్ణయిస్తే విజయవాడ ఒకటే ఆంధ్రప్రదేశ్ కాదయ్యా, ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం, ఈ ఏలూరు, ఈ తాడేపల్లిగూడెం, ఈ రాజమండ్రి, అలాగే ఈ సామర్లకోట, అలాగే ఈ యొక్క వరుసగా అనకాపల్లి, వీటన్నిటి మీద యలమంచిలి, వీటి మీద విశాఖపట్నం దాకా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు కలగాలి. అలాగే ఆ పక్క తెనాలి, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, అలాగే నెల్లూరు జిల్లాలు తిరుపతి వరకు వెళ్లాలని చెప్పి మొదటి దశలో ఇవాళ ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నా. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ పెంచుతాం, తప్పనిసరిగా స్పీడ్ పెంచుతాం. వేసిన మొదటి రోజే స్పీడ్ పెరిగితే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. దాని స్పీడ్ పెంచుతాము. అలాగే 36 గంటలు దాన్ని 32 గంటలు తగ్గిస్తాము. ఎవడు అడ్డుకున్నా సరే ఆగవని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ కూడా ఆంధ్రప్రదేశ్ కి తప్పనిసరిగా ఏర్పాటు జరుగుతుంది. దానికోసం కసరత్తు జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే రాయలసీమలో సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఏర్పాటు కోసం కూడా దానికి కావాల్సిన కసరత్తు జరుగుతుంది. భూమి చూపించడము, ఆ భూమి పరిశీలన కమిటీ రావడము, దానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా కూడా జరగాల్సిన అవసరంతో ఉంది. ఒకటనే కాదు, నా దగ్గర లిస్ట్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు. చాలా మంది మాట్లాడుతున్నారు. నా దగ్గర ఉండే ఈ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమేమి ఇచ్చిందో ఒకసారి కానీ ఎక్కడని బయటకు వస్తే వీళ్ళలో చాలా మంది మాట్లాడలేరు. కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిన్న గుర్తుండదు, వాళ్ళకి రేపు లేదు. అందుకని వాళ్ళకి ఎంతసేపటికి ఏదో తప్పుడు ప్రచారం చేయాలి. నాకు చాలా బాధేస్తూ ఉంది. నేను అనేక సంవత్సరాలు 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. కింద స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. వారసత్వ రాజకీయాలతో రాలా. రాజకీయాల్లో వారసత్వం కాదు, జవసత్వం కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉండాలి. కుల ప్రాతిపాదికపై రాజకీయంలో గెలవలేదు నేను. మత ప్రాతిపై రాజకీయం గెలవలేదు నేను. గాలివాటం రాజకీయం చేయలేదు. పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాను, అదే పార్టీలో చస్తాను కూడా. వీళ్ళలాగా కాకుండా వీళ్ళందరూ చేసేది ఒక నీతికి, ఒక నిజాయితీకి, ఒక సిద్ధాంతానికి, ఒక కార్యక్రమానికి, ఒక ఆదర్శానికి, ఒక లక్ష్యానికి, ఒక గమ్యానికి కట్టుబడి పనిచేసేట రాజకీయ పార్టీలో పుట్టాను, రాజకీయ పార్టీలో పెరుగుతాను. అదేవిధంగా రాజకీయం చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి అక్కడికి పోయిన వాళ్ళు, ఆ చొక్కా వదిలిపెట్టి ఈ చొక్కా వేసిన వాళ్ళు, ఏ చొక్కా వేసుకోవాలో తెలుసుకోవడం చేతకాని వాళ్ళు, ఇంకా ఏ చొక్కా వేసుకుందామని చెప్పని ఆ చొక్కా ఈ చొక్కా వేసిన వాళ్ళు, కొంతమంది మా దగ్గరికి వచ్చి బేరం చేసి వేరే పార్టీలోకి వెళ్లిన వాళ్ళు, వీళ్ళందరూ మమ్మల్ని విమర్శిస్తారా? నేను వాళ్ళందరూ చెప్పేది ఒకటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని అడ్డుకోవద్దు. ఈ రాష్ట్రానికి ఏపీ విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి అంశం కూడా 100కి 100 పాళ్లు అమలు చేసేట్టుగా చూస్తాము. నరేంద్ర మోడీ గారు దానికి పూర్తి సహకారం ఇస్తారని మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు 14వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉంది. దాని ఒక తుది నిర్ణయం కావాలంటే అనేక రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయి. దానిపైన చర్చ జరుగుతోంది. ఆ చర్చ పూర్తయిన తర్వాత దానిపైన తుది నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం అన్యాయం జరగకుండా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంగా నిలబెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ప్రజలను కోరేది ఒకటే, అందరూ మనుషులు. కానీ అలాంటి తప్పుడు మాటలు చూస్తే, చౌకబారు మాటలు చూస్తే, ఏకవచన ప్రయోగాలు చూస్తే మనసులో సహజంగా బాధ కలుగుతుంది. స్వార్థం అనేది లేకుండా ఆ రోజు చూస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుండలేక మాట్లాడినందుకు, అప్పుడు ఎందుకు మాట్లాడి వెంకయ్యనాయుడు అప్పుడు మాడకపోతే నీకు దిక్కే లేదే, నీ మొహం చూసేవాడు లేడే, నేను అడిగేవాడే లేడే, నువ్వెందుకు మాట్లాడలేదు, మీరెందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పబడుతున్న ఈ పార్టీ అన్నింటినీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని మిత్రులారా, నాకు వాళ్ళతో పేచీ కాదు. ఎందుకంటే వాళ్ళు నా స్థాయిలో లేరు, నేను వాళ్ళ స్థాయికి పోదలుచుకోలేదు. కానీ ప్రజలకు తెరవాల్సి ఉంది ఏం జరుగుతుందని. ఇప్పుడే చెప్తున్నాడు శ్రీనివాసరావు, చెప్తున్నాడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు ఏ మంత్రితో కలవాలన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళకి దారి చూపించి ఆ మంత్రి దగ్గరికి పంపించడం కాదు, ఆ మంత్రిని నా దగ్గరికి పిలిపించి నా కార్యాలయంలో వాళ్ళకి ఏం పని ఉందో కావాలని కనుక్కోవడం ఈ ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం, తెలంగాణకు చేస్తాం. నాకు ఆ భయం కూడా లేదు ఆంధ్రలో ఉండి తెలంగాణ గురించి మాట్లాడతాడని. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనమంతా తెలుగు వారమే.
అనేక భావన కలిగిన జాతీయ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఏ ఎండకా గొడుగు బట్టి ఏ గాలికా జెండా ఎత్తి ఇప్పుడు ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలో దూరి దాని కొంపలు ఉంచి కాళ్ళకు దండం పెట్టి కాళ్ళు పట్టుకుని లాగేట సంస్కృతి కలిగిన వ్యక్తులకు ఇతరుల గురించి మాట్లాడేట నైతిక హక్కు లేదని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్న మిత్రులారా, ఒక దురదృష్టం ఏంటంటే ఇవాళ 50 ఏళ్లుగా దేశంలో పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అజెండా మార్చాడు. వాట్ వీ నీడ్ ఇస్ నాట్ పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ, వీ నీడ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా, వేగవంతమైన అభివృద్ధి కావాలా. ఇవాళ మోడీ గారు అందుకే దేశంలో సంపద సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ వాంట్ టు క్రియేట్ వెల్త్, ఈ వాంట్ టు క్రియేట్ వెల్త్ సో దట్ వెల్త్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. చాలా మంది చెప్తున్నారు పంచాలా పంచాలా, అది పంచాలా ఇది పంచాలా. పంచాలంటే ముందు పెంచాలి కదా. పెంచకుండా పంచితే ఏమవుతుంది? పంచ మాత్రమే మిగులుతుంది. పెంచకుండా పంచితే పంచ మాత్రమే మిగులుతుంది. ఇవాళ అప్పులు బిగించిపోయారు చంద్రబాబు నాయుడికి. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన పాత తరం అంతా కలిపితే 80,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు వచ్చింది. రాజస్థాన్కి 2,30,000 కోట్ల అప్పు ఉంది. తెలంగాణకు అప్పు ఉంది. ఇవన్నీ ఎవరి కారణం? ఇవన్నీ మోడీ గారు ఇప్పుడు చేస్తుందంటే రూపాయిని బలపరిచి అభివృద్ధిని పెద్దపీట వేసి పెట్టుబడులు వచ్చేట్టుగా చూసి ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేట్టు చూసి ఇండియాలో ఉండే శక్తియుక్తులను కూడా ప్రోత్సహించి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి వాతావరణాన్ని అనుకూలం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలకు సహకరించాల్సిన వారించి వాటికి అడ్డుకట్ట వేసి పార్లమెంటును జరగనీయకుండా అభివృద్ధి పథకాలకు అడ్డుకట్ట వేస్తూ దేశాభివృద్ధికి అడ్డుకట్ట వేసే వాళ్ళ గురించి ఆలోచించవలసిగా మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారా. మోడీ గారు 3 years మంత్రా ఇచ్చాడు, స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్ అని. స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్ కావాలి. ఆ స్కిల్ కోసమే ఎన్ఐటి, హైయర్ లెర్నింగ్ కోసమే ఎన్ఐటి. వీటి ద్వారా మన తెలివిని పెంచుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఇవాళ ఇండియా వైపు చూస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పాడు నరేంద్ర మోడీ గురించి, రాక్ స్టార్, ఇది వరల్డ్ రాక్ స్టార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాడు. పుటిన్ చెప్పాడు ఈజ్ ద హీరో ఆఫ్ ద పీపుల్ అని. పుటిన్, రష్యా అధ్యక్షుడు పుటిన్ చెప్పాడు. అమెరికాకి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఫ్రాన్స్కి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఆఖరికి నిన్న దుబాయ్కి వెళ్ళినా జనమంతా మోడీ 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 అంటున్నారు. ఇది భీమవరం బహిరంగ సభ కాదు, లేకపోతే గుంటూరులో జరిగిన బహిరంగ సభ కాదు, విశాఖపట్నం సభ కాదు. జనమంతా మోడీ 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 అనడానికి వాళ్ళందరూ భారతీయులు కాబట్టి. కానీ దుబాయ్కి వెళితే దుబాయ్లో ఆ దేశం యొక్క యువరాజు ప్రోటోకాల్ పక్కన పెట్టి 5 మంది సోదరులతో కలిసి వచ్చి నేరుగా భారత ప్రధానమంత్రిని ఆహ్వానించాడు సాదరంగా ఎయిర్పోర్ట్లో. అమెరికా అధ్యక్షుడు ఒబామా సొంత సంతకంతో న్యూయార్క్ టైమ్స్ లో ఆర్టికల్ రాశాడు నరేంద్ర మోడీ యొక్క చొరవను గురించి. ఆస్ట్రేలియా, కెనడా మనకు యురేనియం సప్లై చేస్తామో మనకు న్యూక్లియర్ కోసం అని చెప్పని మోడీ గారి యొక్క పర్యటన సందర్భంగా సంతకాలు పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మోడీ టూరిస్ట్ మంత్రి. అంటే టూరిస్ట్ మంత్రి కాకుండా ఒక దగ్గరే ఉండాలా? బాయిలో కప్పలాగా ఉండాలా? గోవిందర్ కప్పలాగా ఉండాలా? బాయిలో కప్ప ఉంటుంది, బెక్క 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 అంటాడు లోపల కూర్చొని. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టాలా? ఎందుకంటే మనకు అధికారం వచ్చే నాటికి దేశం వెనకబడిపోయింది, ప్రపంచం ముందుకెడుతూ ఉండింది, దేశం వెనకబడిపోయింది, ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయింది, రూపాయి బలహీనమైపోయింది, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వాళ్ళు ట్రస్ట్ డెఫిసిట్ మన చేతికి ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ బాగు చేస్తూ ఉన్నాడు మోడీ గారి. వాళ్ళ దేశంలో మన విశ్వాసం తెస్తూ ఉన్నాడు. ప్రపంచం అంతా ఇండియా వైపు చూసి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఎకానమీ ఈజ్ బ్యాక్ ఆన్ రైజ్. ఆర్థిక వ్యవస్థ మళ్ళా పట్టాలపైకి వచ్చింది. అలాగే పరిపాలన వ్యవస్థ మళ్ళా పట్టాలపైకి వచ్చింది. అదేవిధంగా గ్రోత్ రేట్ 4.6% నుంచి ఇవాళ మోడీ గారు సంవత్సరం లోపల 7.3% జీడీపీ రేటు పెంచిన ఘనత నరేంద్ర మోడీదని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. వరల్డ్ బ్యాంక్ నివేదిక చదవండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక చదవండి. వాళ్ళు చెప్పారు ఇదే వేగంతో, ఇదే టెంపోతో ముందుకు వెళితే రాబోయే 2 సంవత్సరాల్లో ఇండియా చైనాను అధిగమిస్తుందని ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక చెప్తూ ఉంది. అందుకే మన ప్రతిపక్ష మిత్రులు మోడీని అడ్డుకుంటున్నారు, పార్లమెంట్ నడవలేకుండా చేస్తున్నారు, బిల్లులు పాస్ చేయకుండా చేస్తున్నారు, ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకొనివ్వరట. క్రమశిక్షణ కావాలి మనకి, జాతీయ భావం కావాలి మనకి, అంకిత భావం కావాలి మనకి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే ఎవరైనా పైకి రావచ్చు. పేపర్ బాయ్ గా పనిచేసే అబ్దుల్ కలాం భారత రత్నగా తయారయ్యాడు, ఇండియన్ రాష్ట్రపతిగా తయారయ్యాడు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. పల్లెటూరులో పుట్టి 3 కిలోమీటర్లు నడిచి ఇసుకలో నడిచి కరెంటు లేకుండా దీపం బుడ్డి కింద చదువుకొని తింతంతగా పైకొచ్చి గోడల మీద రాసి జెండాలు పట్టుకుని కరెంటు స్తంభాలు ఎక్కి నెల్లూరుకి అటల్ బిహారీ వాజ్పేయి వస్తాడు. సాయంత్రం సభలో మీరందరూ పాల్గొండని మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ అద్వానీ మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ డెమోక్రసీ. అందుకని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టపడి పనిచేయాలి అందరూ కూడా. ఈ మధ్య నేను చూస్తున్నాను, చాలా బాధ కలుగుతుంది. నేను ఉదయలక్ష్మికి శ్రీనివాసరావుకి చెప్పాను, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ దిస్ ర్యాగింగ్, ఇట్స్ నథింగ్ బట్ మ్యాడ్నెస్. అందుకని దీనిపైన తీవ్రంగా ఉక్కు పాదాన్ని మోపాల్సిన అవసరం ఎంతో ఉంది. ర్యాగింగ్ పాల్పడి యువ సమాజానికి, విద్యార్థి సమాజానికి చెడ్డ పేరు తెచ్చి మన సోదరీమణులు సోదరులకు ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు కారకులైన వ్యక్తులపైన కఠినమైన శిక్ష తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే నిర్భయ తరహా చట్టాన్ని తేవాల్సి ఉంది. మళ్ళా జీవితంలో దాని జోలికి పోకుండా అనాగరికం, అది అసభ్యత, అనాగరికం, రాక్షసం అది. ఆ విధంగా వేధించి చిన్నారి బిడ్డలను వాళ్ళ జీవితంలో మొగ్గలు వికసించక ముందే తుడిపి వేడవుతుందో ఇంతకన్నా దుర్మార్గం ఒకటి ఉండదు. అందుకని దానిపైన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంకోటి కోరుతున్నాను. నిన్న మన పేపర్లో చదివాను నేను, తెలుగు మీడియమే ఉండదని. అది సరైనది కాదని నేను అనుకుంటున్నాను. పత్రికల వార్తలు వచ్చి ఉండొచ్చు. తెలుగును మనం మర్చిపోకూడదు. తెలుగు మన జీవితానికి వెలుగు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మన పుట్టిన ఊరిని. మీకు ఎందుకు తాడేపల్లి గుడి ఇంత భయం, ఇంత ప్రేమ? మీ ఊరు కాబట్టే కదా, ఈ ఏరియా కాబట్టే కదా. అందుకని కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృగర్భం నుంచి వచ్చిన భాష, మధురమైన తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, దీన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. ఈ తెలుగు మనందరి యొక్క జీవితాల్లో మన మాతృగర్భం నుంచి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాలా, తెలుగును ప్రోత్సహించాలా, తెలుగు మీడియం ఉంచుకోవాలా. ప్రతి ఒక్కరిని కూడా తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలి. అలాంటి వాడికే ఉద్యోగం రావాలనే నిబంధన కూడా పెట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం తప్పు కాదు, ఇంగ్లీష్ మీడియం జరగనివ్వండి, కానీ తెలుగు మీడియం వదిలిపెట్టుకోకూడదు. మా అమ్మాయి స్కూల్ నడుపుతోంది మిత్రులతో కలిపి, అక్షర విద్యాలయం. ఆ ముందు రాసి ఉంది ఏమనంటే, మీడియం ఈజ్ ఇంగ్లీష్, కల్చర్ ఈజ్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన, భావన భారతీయమే అని చెప్పని. అందుకని మన భారతీయ భావనను మనం మర్చిపోకూడదు. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనందరం కాపాడుకోవాలా. మన భాషను మనం కాపాడుకోవాలా. తెలుగు తన ఉట్టిపడాలి మనందరిలో కూడా. మన మాటల్లో, మన పాటల్లో, మన ఆటల్లో, మన బాటల్లో తెలుగు ఎక్కడ పట్టిన పరిమళించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ రోజు మిత్రులారా మనందరం ఆలోచించాల్సిన అవసరం అంతా ఉంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రపంచం పోటీలో వెళుతోంది, మన కోసం ఆగదు. ఆ పోటీలో మనం ముందుకు వెళ్లాలంటే మనకి శక్తి, సామర్థ్యం, స్కిల్, నైపుణ్యత పెరగాల. అందుకే ప్రధానమంత్రి గారు మిసిడిసి అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. మిసిడిసి ఆయన ఇచ్చిన పేరు కాదు, నేను పెట్టిన పేరు. అది ప్రోగ్రాం ఆయనది, పేరు మాత్రం నాది. మిసిడిసి అంటే ఎంఐ అంటే మేక్ ఇన్ ఇండియా, ఎస్ఐ అంటే స్కిల్ ఇండియా, డిఐ అంటే డిజిటల్ ఇండియా, సిఐ అంటే క్లీన్ ఇండియా. మిసిడిసి ఈ ప్రోగ్రామ్ అవుతుందో ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కన్స్ట్రక్ట్ ఎ రిసర్జెంట్ ఇండియా. మళ్ళా ప్రపంచంలో వేగంగా, శక్తివంతంగా, గౌరవంగా, తల ఎత్తుకుని గర్వంగా నిలబడే భారతదేశ నిర్మాణం కావాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పిన సందర్భంగా పనులు చేస్తున్నాను. తెలుగు ప్రజల యొక్క అదృష్టం, ఎన్నో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనకి విభజన సందర్భంగా అన్యాయం జరిగినా రోజు అన్యాయాన్ని గురించి మాట్లాడుకుంటూ బాధపడితే ప్రయోజనం లేదు. ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని, కేంద్ర సహకారం తీసుకొని, మంచి ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్లవలసి ఉంది. ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ యుక్తి, ఆ ఓర్పు, నేర్పునటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం మనందరికీ కూడా సంతోషకరం అని చెప్పని మనం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఈ సవాళ్లు అధిగమించే శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి కేంద్రం తన వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తుంది. ప్రజలు కూడా కాస్త విశాలంగా ఆలోచించి ఈ తప్పుడు ప్రచారాల్లో పడకుండా మనందరం కూడా ఆలోచించుకొని కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలా. పేదరికాన్ని పారదోలాలా, అంత్యోదయ పథకాలకు పెద్దపీట వేయాలా, ప్రభుత్వం ఇచ్చే పథకాల అవినీతి పనులు పాడుపడకుండా కింద అట్టడుగు వారికి చేరేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా లభించేటికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్ఐటి యొక్క స్థాపన, దీని వెనక మిగతా వాళ్ళందరూ కృషి ఉంది, అనుమానమే లేదు. మంత్రి ఆమె శాంక్షన్ చేసింది, ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపాదించాడు, కేంద్ర మంత్రిగా నా వంతు కృషి నేను చేశాను. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా రాత్రి వాళ్ళు కృషి చేసే మాణిక్యారావు ఎవరుతున్నాడో, మీ మాణిక్యారావు, నేను నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను అనేక సమస్యలు చూశాను, అనేక సవాళ్లు చూశాను, అనేక మంది రావడం, ఒత్తిళ్లు తేవడం, బతిరాడడం, మొహాటలు పెట్టడం చూసాం. కానీ మాణిక్యారావు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు కనబడినా, ఎప్పుడు ఫోన్ చేసినా, సార్ ఎన్ఐటి ఢిల్లీకి వచ్చి అంత పట్టుబట్టబట్టే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
తాడేపల్లిగూడెం వాస్తవంగా చెప్పాలంటే కొంత ఆలస్యంగా మేలుకుంది. టీం వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్టుల ఆధారంగా చర్చలు జరిపి నేను సుధీరాన్ని నా దగ్గర పిలిపించి సుజనా చౌదరి ఇద్దరం కూర్చొని ఆమెకు వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హరిబాబు గారితో కూడా మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి అనుమతి తీసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అంతిమంగా నిర్ణయం తీసుకున్నాం తాడేపల్లిగూడెంలోనే పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ తాడేపల్లిగూడెనికి ఈ ఎన్ఐటి వచ్చింది. దానికి గట్టిగా కృషి చేసినట్టు యొక్క మీ స్థానిక శాసనసభ్యుడు మంత్రి శ్రీ మాణిక్యాలరావును అలాగే ఈ కళాశాల పెట్టడానికి తాత్కాలికంగా ఎక్కడ పెడదాం అంటే ఎదురు చూస్తూ ఉంటే మేము ఉన్నాం ముందుకి 4 ఏళ్లు ఉచితంగా వాడుకోండి కళాశాలను ముందుకొచ్చిన వాసవి కళా యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. లేకపోతే ఈ సంవత్సరం మొదలయ్యేది కాదు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా ఆలు లేదు సూరు లేదు కొడుకు పేరు రామలింగమా సోమలింగమా అన్నట్టుగా కళాశాల ఇంకా అనుమతి పూర్తిగా మంజూరు కాకముందే దీనికి సీట్ల కేటాయింపు పూర్తయింది. అందరికన్నా ఎక్కువ సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ఎన్ఐటికి కూడా మంజూరు చేయడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే ప్రక్రియలో ఇవన్నీ వరుసగా అంచెలంచెలుగా జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ల ఎన్డీఏ పరిపాలనలో హామీ ఇచ్చిన ఏ ఒక్క అంశంలో కూడా మీరు తిరిగి ప్రశ్నించేటికి అవకాశం రాదు. అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తామని మిత్రులారా. పోతే శాంక్షన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ సమగ్ర మంచినీటి పథకము అలాగే సీవేజ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము అలాగే పేద ప్రజలకు ఇళ్లు ఈ 3 విషయంలో మాణిక్యాలరావు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడున్నాడు. ఢిల్లీకి వచ్చి దానికి విజ్ఞాపన ఇచ్చాడు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తర్వాత మాణిక్యాలరావు తర్వాత మన గంగరాజు గారి ఎంపీ వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేశారు. తప్పనిసరిగా ఈ విషయాలు ఈ 3 నా విభాగంలో ఉండేవి. నా విభాగంలో ఉన్నదానికి ఎక్కడా వెనకడుగేయడం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంకా నిర్ణయం కాలా. దాని సరిహద్దులు కాకముందే మార్చి 31 ముగుస్తుందని నా విభాగం పట్టణాభివృద్ధి శాఖ విజయవాడ గుంటూరు రాజధాని కేంద్రానికి 1000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మంజూరు చేసింది. ఇదేదో నేనేదో చేశాను గొప్పని కాదు, ప్రజల యొక్క హక్కు. ఆ హక్కును సాధించుకునే దానికోసం కూడా మనం సక్రమ మార్గాలు అవలంబించాల్సి ఉంది. పద్ధతి ప్రకారం వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దుందుడుకు పోకడలు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రకటనలు, చురకన మాటలు వీటి వల్ల జరిగేది ఏమీ ఉండదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఐఎమ్ వెరీ క్లియర్. కొంతమంది పాపం రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ వెయిట్ చేయాలి. వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి. ముందు యువకులు ఉన్నారు పాపం, ఎంఐటీలు ఐఐటీలు పాస్ అయిన వాళ్ళు, బీటెక్లు బీకామ్లు పాస్ అయిన ఉన్నారు. వాళ్ళ సంగతి చూస్తాం. ఆ తర్వాత రాజకీయ నిరుద్యోగ సంగతి కూడా చూడొచ్చు మనం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఈ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నా. తప్పు లేదు. ప్రత్యేక హోదా అడగొచ్చు, రైల్వే జోన్ అడగొచ్చు, లేకపోతే ఇంకొకటి అడగొచ్చు. ఇప్పుడు మాణిక్యాలరావు అడగలేదా? అడగాల. అడిగితేనే ప్రకారం గుర్తుంటుంది. అడిగి వాటిని సాధించుకునే ప్రయత్నం చేయాలి. కానీ తప్పుడు ఆరోపణ చేసి నిన్నటి దాకా అధికారంలో నువ్వు మర్చిపోయి నిద్రపోయి లెక్క చేయకుండా 50 ఏళ్లు జనాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు తీరా అధికారంలో పోయిన తర్వాత అదివ్వు ఇదివ్వు గాలికి పోయే పేరపెండి రామార్పణం. నేను ఎలక్షన్ ముందు పోతా చెప్పాను నీకు అది ఇస్తానని ఇది ఇస్తానని. ఎక్కడా అది అడిగితే గాలికి పోయే పేరపిండి గాలికి పోతా ఉందట. ఎవడ రామార్పణం అన్నాడట. వీళ్ళు పోతా ఉన్నారు. పోతా ఓకే వెంకయ్య నాయుడు గారు మీరేం అడిగితే అవన్నీ ఓకే ఓకే ఓకే. కానీ జనం వాళ్ళ ఓకే అనలా. వాళ్ళు వెళ్ళమన్నారు. వెళ్ళారు. 5 ఏళ్ళు ఓపిక పట్టండి. మీరు ఓపిక పట్టిన తర్వాత చూసి అప్పుడు కానీ చేయకపోతే అడిగే హక్కు మీకుంది. ఆ ప్రయత్నం చేయొచ్చని సందర్భంగా మనం చేస్తున్నా. మీకు కొద్ది రోజుల్లోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేసింది ఏమేం చేస్తుంది అన్నీ సమగ్రంగా జనం ముందు పెడతాము. అప్పుడు చూద్దరు మీరు కేంద్రం ఏం చేసింది ఏమి చేయబోతుందో కూడా మీకు తెలుస్తుందని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరం కూడా కలిసి రాబోయే రోజుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ మీ ఇద్దరు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.